వెల్కమ్ టు ట్రూవర్స్ 6 ఛానల్. నేను మీ కృష్ణ. ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యం కలిగించే, ఔరా అని అబ్బురపరిచే వస్తువులు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద క్రూజ్ నౌక ప్రారంభమైంది. రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన ఐకాన్ ఆఫ్ ది సీస్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. మన స్థానిక కాలమానం ప్రకారం శనివారం అంటే 27 జనవరి 2024న అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామి పోర్ట్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ కరేబియన్ లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కోజుమెల్, ఫిలిప్స్ బర్గ్, సెయింట్ మార్టిన్, రొటన్, హొండూరస్ వంటి సుందర ద్వీపాలను చుట్టి పర్యాటకులకు మధురానుభూతిని అందించనున్నది. ఇక ఐకాన్ ఆఫ్ ది సీస్ ప్రత్యేకతలు తెలుసుకుందాం. 2,50,800 టన్నుల బరువు కలిగి 1,198 అడుగుల పొడవు అంటే 365 మీటర్ల పొడవుతో సముద్ర జలాలలో రాయల్ గా కనబడుతుంది. ఇది టైటానిక్ షిప్ కంటే 5 రెట్లు పెద్దది. ఈ షిప్ లో అతి పెద్ద వాటర్ పార్క్ ను రూపొందించారు. చిన్నారులు, పెద్దలు ఆటపాటలకు 7 స్విమ్మింగ్ పూల్స్, 6 నీటి స్లైడ్స్ తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది ఈ క్రూజ్. ఈ క్రూజ్ లో పిల్లలు, పెద్దలకు సాహస క్రీడలు ఉంటాయి. ఐస్ స్కేటింగ్ రింగ్, సినిమా థియేటర్, 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు కలిగి ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన చెఫ్లతో నోరూరించే ఆహార పదార్థాలను అందిస్తారు. కుటుంబం మొత్తం ప్రయాణించేలా అత్యుత్తమ అనుభూతిని అందించేలా ఈ నౌకలోని సౌకర్యాలు ఉంటాయి. దీని పొడవును పోల్చితే న్యూయార్క్లోని అతి ఎత్తైన కట్టడం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్తో సమానం. అది 381 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది 365 మీటర్ల పొడవుతో ఉంటుంది. అత్యున్నతమైన అధిక శక్తి కలిగిన 460 మిల్లీమీటర్ల బోర్బై, 580 మిల్లీమీటర్ల స్ట్రోక్, 46 TSDF కలిగిన 16 సిలిండర్లతో 13.4 మీటర్ల పొడవు, 5.7 మీటర్ల వెడల్పుతో అతిపెద్ద ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రూపొందిన ఐకాన్ ఆఫ్ ది సీస్ ఒక్కసారైనా దీనిలో ప్రయాణించాలనే అనుభూతిని కల్పిస్తుంది. మన రాష్ట్రంలోని కొంతమంది ప్రజలైనా దీనిలో ప్రయాణించాలని ఆశిస్తూ మరో కథనంతో మరలా కలుద్దాం. మా ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.